ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరగా అక్కడే ఉన్న గజాననుడు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం తనకే ఉండాలని కోరాడు. అదే సమయంలో శివుడు పక్కనే ఉన్న కుమారస్వామి గజాననుడు పొట్టివాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వాలని తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు మూడు లోకాలలోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వానికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరి అయినదా? మీ పాదసేవకుడును నాపై దయచూపి తగిన ఉపాయం చెప్పి రక్షింపమని ప్రార్థించాడు. అంటే ఫస్ట్ తల్లిదండ్రులకి నీకే ఆపద వచ్చినా ఫస్ట్ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళని సంతృప్తిపరచాలి. ఈ కథలో అదే ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి ఏ దేవుడికి మొక్కినా దండగే. సో కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయొచ్చు, చాలా మంచిది. అప్పుడు శంకరుడు గణపతితో తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చెయ్యమని, అది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. సో ఇక్కడ వింటున్నారు కదా, మీ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుందన్నమాట.